సికింద్రాబాద్ లో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం. సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వానికి వారధిలా ఉంటూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను. ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తున్నాను. ఈ అంశానికి త్వరలోనే ఫుల్ స్టాప్ పెడదాం. సినీ పరిశ్రమల వాళ్లతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వ పెద్దలకు త్వరలో కలిసి సమన్వయం చేసి ఈ సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్తాను. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. కిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్సను అందిస్తున్నారు. బాధిత కుటుంబానికి ఎఫ్డీసీ తరపున ఉద్యోగాన్ని ఇస్తాం. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరం. అల్లు అర్జున్ కాదు, ఈయనకి ఏం సపోర్ట్ చేస్తున్నాం, ఈయన ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నాం అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ. దాని మీద ఫోకస్ చేస్తాం. ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా బాగుపోతున్నాం. అది నేను లీడ్ చేస్తున్నాను. నేనే పక్క నుండి నేను అన్ని చేయిస్తాను. అది చెప్పడానికి సీఎం గారు చెప్పమన్నారు. హీరో ద్వారా కూడా ఆయనకు జరగాల్సింది డెఫినెట్ గా జరుగుతుంది. లాజికల్ గా టెక్నికల్ గా జరగాల్సింది అన్ని అయిపోయిన తర్వాత భాస్కర్ కి అందరం పక్కన నిలబడి కాపాడుకునే బాధ్యత మాది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు బాబుకి అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు, పిల్లగాన్ని చదివియాలి, పాపం చదివియాలి, ఆయనకున్న చిన్న ఉద్యోగం ఫ్యామిలీని కాపాడుకుంటే ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆయనకు అందరం మేము అండగా నిలబడి చేస్తున్నాం. మీ డ్యూటీ నువ్వు ఏం చేస్తున్నావు? క్వశ్చన్స్ చేస్తున్నావు. ఎఫ్డీసీ చైర్మన్ గానే సీఎం గారు అక్కడి నుంచి చెప్పాల్సింది చెప్తున్నాను. సీఎం గారు చెప్పిందే చెప్తున్నాను. ఓకే నుంచి మాట్లాడుతూ ఉన్నాను. సో సీఎం గారు అపాయింట్మెంట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నాను. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండింటి మధ్యలో ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉండాలి. మంచిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. అటు చూస్తూ భాస్కర్ ఫ్యామిలీని కూడా చూసుకునే బాధ్యతను తీసుకుంటున్నాను. సో భగవంతుడి దయ వల్ల శ్రీతేజ్ తొందరగా రికవరీ మామూలు మనిషి అవుతాడని ఆశిస్తూ ఎట్లా ఉన్నాం? శ్రీతేజ్ ఆరోగ్యం ఎట్లా? చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని ఇప్పుడు డాక్టర్ చెప్పారు. 2 days అయిందంట వెంటిలేటర్ తీసేసి. వెంటిలేషన్ తీసిన తర్వాత రికవర్ అవుతున్నాడు. సో బాయ్ కాబట్టి చిన్న ఏజ్ కాబట్టి ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. గాడ్ గ్రేస్ వెంటిలేటర్ తీసిన తర్వాత కూడా రికవరీ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా తొందరలోనే పోతుంది. ఎపిసోడ్కి ఇంకా తెరపడట్లేదు సార్ మీరు వచ్చిన చూద్దాం. అంటే ఎపిసోడ్ జరుగుతుంది, దేనికి ఎలా మలుపులు తిరుగుతుందో మన అందరికీ తెలుసు. అన్ని 2 రకాలుగా ఇటు ఇండస్ట్రీలో జరుగుతుంది కానీ అటు గవర్నమెంట్ సైడ్ కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని తొందరలోనే సమస్య పోయేలాగా రూట్ వేస్తుంది. నిన్న